ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, దేవుని జనులారా, జాగ్రత్తగా ఆలకించండి. మీ జీవితంలో ఎప్పుడైనా నేనే బాగా పాటలు పాడుతున్నా, నేనే బాగా ప్రార్థన చేస్తున్నా, నేనే బాగా వాక్యం చెబుతున్నా అనే ఆలోచనతో మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? లేకపోతే ఇతరుల కంటే మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారా? ఇది మిమ్మల్ని దేవుని నుంచి దూరం చేస్తుంది. కాబట్టి ఇప్పుడే ఈ మాట దేవుడే మీతో మాట్లాడుతున్నారని జ్ఞాపకం చేసుకొని జ్ఞానం కలిగి ఉండండి. ఎందుకంటే అందరము కూడా పాపం చేసిన వారిని దేవుడు అనుగ్రహించే కృపా వరము, తన సన్నిధిలో ఉండే భాగ్యము, ఘనపరిచే భాగ్యం, ఆరాధించే భాగ్యం, ప్రార్థించే భాగ్యము, ఆయన మాటలు చెప్పే భాగ్యం, ఏది చేసినా తండ్రి చిత్తమై ఉన్నదని ఎరిగి తండ్రి చిత్తములో పరిశుద్ధముగా దేవుని విడలముగా నిలవబడే ఆలోచన కలిగి ఆయన ఆరాధించే జీవితం కలిగి మనం బ్రతకాల. అలా బ్రతికితే మనకి జీవితంలో దినదినము కూడా నూతన పరచబడి, నూతన శక్తిని పొందుకొని, నూతన మహిమతో నింపబడి, దేవుని రాకడ కొరకే సిద్ధపాటు చేయబడిన ఆత్మీయులముగా మనకి జీవితాన్ని మనం జీవిస్తాం. ఏకనైనా జాగ్రత్త పడండి. మిమ్మల్ని మీరు చూసుకోవద్దు, ఏమీ రాదు. దేవుని చూడండి, మహిమను శక్తిని పొందుకుంటారు.